అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా నిన్నే ఆశ్రయించాను తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు. అంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక గురువుని నమ్ముకున్నాము అంటే అలా నమ్మాలి. ద్విగురుర్ వినశ్యతి అంటారు. ఇద్దరు గురువులను ఆశ్రయించిన వాడు మటాష్ అన్నారు. ఎందుకంటే ఆయనోడు చెప్తాడు, ఈయనోడు చెప్తాడు, ఇద్దరి మధ్యలో వీడు నలిగిపోతాడు. ఇప్పుడు కూడా ఉపాయం చెబుతా. ఆయన ఒకటి ఈయన ఒకటే చెప్పారనుకోండి, మీరు బాధపడక్కల, మీ బుద్ధితో మీరు ఆలోచించండి, ఏది నిజమో మీకే తెలుస్తుంది. గురువులను అడగద్దు. సాధారణంగా చాలామంది దృష్టి ఏంటంటే, మీరు అందరూ తలుడు చెప్తున్నారు సార్ టీవీలో, మీరు ఒకసారి కూర్చుని మొత్తం అందరూ మాట్లాడుకుంటే, దేవతలు అందరూ కూర్చుంటారమ్మా, మేము కూర్చోవడం సాధ్యం కాదు, పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఎవడ అహంకారం వాడుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ, నాదే గొప్ప అంటాడు. మీకు ఏది నచ్చుతోంది, మీకు ఏది వీలైంది అది మీరు చేయొచ్చు కదా. మేమందరం ఐకమత్యం దేనికి? ఇక్కడ చాలా సదస్సులు మొత్తం హిందూ సన్యాసుల్ని, ప్రవచనకర్తల్ని అందరినీ చాలాసార్లు గెలిపారు. ఎలా ఉన్నదో అలాగే ఉంది, ఎక్కడ గొడవలు అక్కడే. ఎందుకంటే ప్రతి వాడికి తన పీఠం బాగుండాలని. అందుకే ఇది జరిగే సదస్సు కాదు. నేను అసలు వెళ్ళను, అలా పిలిస్తే వద్దండి నేను రాను అని చెప్పేసి ఏం జరగదు దానివల్ల, ఊరికే ఉపన్యాసాలు తప్పితే. అందులో మళ్ళీ అక్కడ 5 నిమిషాలు ఉంటుంది. ఒక 100 మందిని కూర్చున్నాక మనకే ఉంటుంది. నేను ఎక్కడికి వచ్చినా అక్కడ 2 గంటలు మాట్లాడుకునే అవకాశం నాకుంటే 2 నిమిషాలు ఉపన్యాసం నాకు దేనికి? దీనివల్ల ఏం జరగదు. అందులో అనుకుని మాట్లాడడం, కూడబలుకుని మాట్లాడడానికి ఏమిటమ్మా అజ్ఞానం కాదు, ఇది జ్ఞానం. మీరే సొంతంగా ఆలోచించాలి. ఎవరేం చెబుతున్నారు, ఎవరిలో స్వార్థం ఉంది, ఎవరిలో స్వార్థం లేదు, ఎవరిది జ్ఞానం, ఎవరిది అజ్ఞానం, ఎవరి వల్ల మనం బాగుపడతాం ఆలోచించుకుని ఏ మాటలను అనుసరించాలో ఆ మాటలనే అనుసరించాలి. అంటే బాధ్యత మీరు వహించాలి. మనం ఎందుకు గురువుల మీద పడిపోతామంటే బాధ్యత వహించే ఓపిక లేక. మన జీవితానికి మనం కూడా బాధ్యత వహించే ఓపిక లేకపోతే ఎలాగా? మన జీవితం మన చేతుల్లో ఉంది.